ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ శ్యామండేశ్వరి దేవి నమః. ఓం శ్రీ వారాహి దేవి నమః. అందరికీ నమస్కారము. ఈ వీడియో రేపు గ్రహణం రోజు చేయవలసిన యంత్రము. ఈ యంత్రము గ్రహణం రోజున మీరు చేసుకున్నట్లయితే సిద్ధి అవుతుంది. తర్వాత అన్ని కార్యములు, అన్ని పనులు జరుగుతాయి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఈయన గ్రహ బాధలు, భూత ప్రేత పిశాచులు తగులుకున్న వాళ్ళకి తొలగిపోతాయి. తర్వాత మనం ఏదైనా పని చేస్తున్నా, ఏదైనా కొత్తగా ఏదైనా ప్రాక్టీస్ చేస్తున్నా, త్వరగా నేర్చుకోవటానికి ప్రయత్నిస్తున్నా, ఈ యంత్రము సర్వసిద్ధి యంత్రము. ఈ యంత్రము గ్రహణం రోజున వెండి రేకు, అంటే మనం రాగి రేకు, రక్ష రేకు అంటాం కదా, అదే ప్రకారంగా మనం వెండితో తయారు చేస్తారు కదా వస్తువులు, అవి కానీ అదే వెండితో తయారు చేసిన రేకు, వెండితో తయారు చేసిన రేకు పైన ఈ యంత్రాన్ని మీరు తయారు చేసుకోవాలి. ముందుగా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. ఫస్ట్ 1 నిమిషం చూసి లాస్ట్లో 1 నిమిషం కనుక చూసినట్లయితే మేము చెప్తున్నది మీకు ఏం అర్థం అవ్వదు కాదు. వీడియో వినేటప్పుడు ప్రశాంతంగా కూర్చోండి, ఒంటరిగా కూర్చోండి, టీవీ సౌండ్ పెట్టుకొని మీ మనసు ఏదో గాంభీర్యంగా ఉంచుకొని మీరు విన్నట్లయితే మీకు అర్థం కాదు. ప్రశాంతంగా ఉండి ఒంటరిగా కూర్చొని వినండి. 1, 2, 3 సార్లు వినండి, చేయండి. ఫస్ట్ 1 నిమిషం, లాస్ట్లో 1 నిమిషం చూసిన తర్వాత మధ్యలో అంతా ఇడిపోతుంది. మేము ఏం చెప్తున్నాము, ఏ రోజు చెప్తున్నాము, ఏ టైం చెప్తున్నాము, దాన్ని ఏ విధంగా చెయ్యాలో అవన్నీ మధ్యలోనే వస్తాయి. చివరిలో రావు, ఫస్ట్లో రావు. కనుక మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా వినండి. శ్రీ భద్రకాళి ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తున్నా. అది మీరు నేర్చుకొని సాధన చేసి మీకు మీరై మీ గృహంలో మీ సమస్యలు మీరే పరిష్కారం చేసుకొని మీకు మీరే బాగుంటారని ఉద్దేశంతో నేను ఇవన్నీ ఎవరు చెప్పని విషయాన్ని కూడా లోతుగా తీసుకొని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ శ్రీం ఛానల్ ద్వారాగా అందరూ కొంతమంది కొన్ని విషయాలు, ముఖ్యమైన విషయాలు చెప్పొద్దు అంటున్నారు. చెప్పకపోతే తెలియాలి కదా అని నేను అంటున్నాను. ఇట్లా వాదనలు కూడా జరుగుతున్నాయి మాకు. అయినా సరే తెలియాల్సిందే. తెలియకపోతే వాళ్ళు ఎలా నేర్చుకుంటారు అని నేను అంటున్నాను. కొంతమంది చెప్పొద్దు, ముఖ్యమైన విషయాలు ఆపండి, చెప్పకుండా మిగతావి చెప్పమంటున్నారు. నేను చేసిన వీడియోలో ఎవరైనా చాలామంది, అయ్యా మీ వీడియోలు గుండా మాకు వ్యాపారం జరుగుతుంది, మా భార్యాభర్తల సమస్యలు క్రమక్రమాన తొలగిపోతున్నాయి, బాగున్నాము, మా పిల్లలు కూడా చెప్పిన మాట వినకుండా ఇంతకుముందు చాలా ఇబ్బంది పెట్టేవారు మమ్మల్ని, ఇప్పుడు వీడియోలు చూస్తూ మీరు చెప్పినట్టు చేసుకుంటూ ఉండటం వల్ల కొంచెం మాకు మనశ్శాంతిగా ఉంటున్నాము, చెప్పిన మాట వింటున్నారు, మా పనులు జరుగుతుంది, చాలా ప్రశాంతంగా ఉంటున్నాము అంటున్నారు. యంత్రాలు మీ వీడియోలో మీ యూట్యూబ్ మీ ఛానల్లో వచ్చే వీడియో చూసి మేము యంత్రం కానీ మంత్రం కానీ చేసుకున్నట్టే
ఆగిపోయిన పనులు కూడా మళ్ళీ మొదలవుతున్నాయి. మనసు చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్తున్నారు. మీ వీడియోలు చూసి మేము కొన్ని చేసుకొని వారి ద్వారాగానే మేము కొన్ని మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి చేసిస్తున్నాము, వాళ్ళకి రిజల్ట్ వస్తుంది అని చెప్తున్నారు. ఈ విధంగా మేము చేసే వీడియోలు యంత్రం, మంత్రం, తంత్రములు అందరికీ ఉపయోగపడాలని మేము కోరుకుంటున్నాము. మా స్వార్థంతో అయితే కాదు. ఒక అతను కామెంట్లో డబ్బుల కోసం పెడుతున్నారా అన్నారు. ఎవరిచ్చారు మాకు డబ్బులు? ఎవరిని అడిగాను నేను డబ్బులు? నువ్వెంత ఇచ్చావు నాకు? పెట్టిన అతన్ని అడుగుతున్నాను. చేసుకొని మీకు మీరు 1-2 సార్లు మీరు చూడండి, వినండి, సాధన చెయ్యండి. 1-2-3 సార్లు చేసి 20 రోజులకు 4 రోజులు చేసిన తర్వాత మీకు రిజల్ట్ రాకపోతే మీ వల్ల ఏదో పొరపాటు ఉందని తెలుసుకోవాలి. మనం చేసే సాధనలో ఏదో పొరపాటు జరుగుతుంది, ఏదో మిస్టేక్ అయిందని అర్థం చేసుకొని అట్లా ఆలోచించుకోవాలి. తప్పుగా నిర్ణయం తీసుకుంటే ఎట్లా? నన్ను ఎవరైనా ఫోన్ చేస్తే నేను సమాధానం ఇస్తున్నాను. దీనికి ఇట్లా చేసుకోండి అయ్యా, ఈ విధంగా చేసుకోండి అని అంటున్నా. కానీ మీకు ఇంత డబ్బులు ఇవ్వండి అని నేను ఎవరిని అడగలేదు. ఇప్పుడు మీకు కానప్పుడు, మీ వల్ల కాలేదు మాకు అనుకున్నప్పుడు మీలో ఎంత నెగిటివ్, ఆ నెగిటివ్ అంతా తొలగించండి. ఫస్ట్ ఆ నెగిటివ్ని అంతా తొలగించి మీరు ప్రయత్నం చేయండి. మీ బాడీ అంతా నెగిటివ్ పెట్టుకొని మాకు రిజల్ట్ రావాలంటే ఎలా వచ్చింది? ఫస్ట్ మీ బాడీలో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్ అంతా తీసి పక్కన పెట్టేసేయండి. అప్పుడు చేయండి, రిజల్ట్ ఎలా రాదో చూద్దాం. నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గానే ఉంటుంది, పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గానే ఉంటుంది, మంచిగానే ఆలోచిస్తే మంచిగా ఉంటుంది, చెడ్డగా చూస్తే చెడ్డగానే ఉంటుంది. ఈ యంత్రాన్ని రేపు 7వ తారీఖు గ్రహణం ఉంది, ఆ టైంలో మీరు చేసుకోండి. వెండి రేకు అంటే వెండితో చేసిన రేకు, అది తీసుకొని ఈ యంత్రాన్ని మీరు రెడీ చేసుకొని ఇదే ప్రకారం ఈ అక్షరాలు ఇదే ప్రకారము మీరు రాసుకోండి. ఒకవేళ మేము రాసుకోవడానికి రాదు అనుకుంటే ప్రాక్టీస్ చేయండి. 1, 2, 3 రోజులు 4 రోజులు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి నేర్చుకోండి. ఇంకా 3 రోజులు 4 రోజులు టైం ఉంది, అందుకే ముందుగానే ఇస్తున్నాను నేను. ఈ 4 రోజులు ప్రాక్టీస్ చేసి మీరు ఆ రోజు చేసుకోండి. ఒకవేళ చేయలేము అనుకుంటే మాకు చెబితే మేమే చేసి పంపించగలుగుతాము. సర్వసిద్ధి యంత్రము, సర్వభూత ప్రేత నివారణ యంత్రము. తెలుగులో నివారణ అంటారు, తెలుగులో నివారణ అంటారు, కన్నడలో నివారాయ అంటారు. కన్నడలో. దీనివల్ల సర్వభూత ప్రేత పిశాచి గాలి చేష్టాలు, బాడీలో ఉన్న బాడీ పెయిన్ ఇవన్నీ పోతాయి. మన మీద అపనిందలు తొలగిపోతాయి. ఈ యంత్రము గ్రహణం తయారు చేసుకున్నారు. గ్రహణం అయిపోయిన తర్వాత స్నానం చేశారు, పూజ చేసుకున్నారు. 10 తమలపాకులు, 11 వక్కలు, 6 అరటిపళ్ళు, పాలతో చేసిన పాయసము, పూలు, ధూపదీపాలు సమర్పించుకొని మీరు ఈ యంత్రాన్ని వెండి తాయెత్తులో పెట్టుకొని మీరు మెడలో కనుక ధరించినట్లయితే అన్ని విధాలుగా రక్షణ ఉంటుంది. సభలో మీ మాట చెల్లుబాటు అవుతుంది. మీరు చేసే ప్రయత్నంలో సిద్ధి అయి ఏ పని చేసినా త్వరగా పూర్తి అవుతుంది. సర్వసిద్ధి యంత్రము, ఇది ఈ యంత్రానికి సంబంధించిన విషయం. ఈ శ్రీం భద్రకాళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మంచి వీడియోతో మీ ముందుకు వస్తాయి. జై వారాహి.